విధంగా ముందస్తుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా మన మిత్రుడు వచ్చి సార్ ఇట్లా మట్టి వినాయకుల్ని స్పాన్సర్ చేస్తున్నాం సార్ అంటే, నేను ఎంతో బిజీ ఉన్నా కూడా నేను చాలా ఇంట్రెస్టెడ్గా రావడం జరిగింది. దేవుడి రూపము చిన్నదైన దేవుడి రూపమే, పెద్దదైన దేవుడి రూపమే. అదేదో మనం చిన్నగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంట రకరకాల వాతావరణ కాలుష్యాన్ని చేసే పదార్థాలు తయారు చేసిన వాటితో దేవుడి రూపాన్ని ప్రతిష్ఠించి వాటి ద్వారా మనం పూజ చేసే కంటే ఎలాంటి కాలుష్యాన్ని ఇవ్వని మట్టి ద్వారా దేవుని రూపాన్ని ప్రతిష్ఠించుకొని దేవుని పూజలు చేసి మళ్ళీ తర్వాత నిమజ్జనం చేయడం చాలా మంచిదనేది నా ఒపీనియన్. సో ఈ రకంగా నేను తెలియజేయాలనుకున్నాను. అందరూ కూడా గణేషుని మట్టి విగ్రహాలని తయారు చేసుకొని వీటిని నిమజ్జనం చేయడం ఎలాంటి వాతావరణ కాలుష్యాన్ని కలగజేయదు. భావితరాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ గణపతి పండుగ శుభాకాంక్షలు. ముందుగా సంవత్సరంలో మొదటి పండుగ మన మాసం తర్వాత వచ్చే పండుగ గణపతి పండుగ. కాబట్టి మనం ఇంట్లో ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుగా పూజించే కాబట్టి గణపతి యొక్క ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో కానీ ఏ దాంట్లో కానీ సాధించడానికి లేకుండా మనకి మంచి విజయం సాధిస్తారు గణపతి దేవుడు. అటువంటి గణపతి ఈరోజు మట్టి విగ్రహాన్ని ఈ మరాఠా సమాజంలో అందరికీ ఇవ్వడం చాలా మంచి నిర్ణయము. ఎందుకంటే మనం ఒక 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాము, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వలన చాలా ఎఫెక్ట్గా పొల్యూషన్ అయి కాలుష్యమై ప్రజలకు కూడా ఇబ్బంది కలిగజేస్తున్నారు. కాబట్టి మట్టి విగ్రహాన్ని చాలా మంది ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ మరాఠీ సమాజంలో గురుపెద్ద విజయ్ కుమార్ వారి అనుచరులందరూ కూడా మట్టి విగ్రహాన్ని స్పాన్సర్ చేయడం